సుహాస్ నటించే సినిమాల్లో ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిలేటబుల్ ఫ్యాక్టరే ఆడియన్స్ని థియేటర్స్ వరకు రప్పిస్తుంది. వాళ్ళు కూడా క్యారెక్టర్తో రిలేటబుల్గా ఫీల్ అవ్వబట్టి సుహాస్ అందరూ పడేయాడు. సో కాన్స్టెంట్గా కంటెంట్ని సర్వ్ చేస్తూ, అంటే కొన్ని సినిమాలు కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని సినిమాలు కనెక్ట్ అవ్వచ్చు. తన ఎఫర్ట్స్లో మాత్రం కాన్స్టెంట్గా ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేస్తున్న సుహాస్ ఇప్పుడు హే భగవాన్ అంటున్నాడు. సో ఆయనతో ఆ మాట అనిపించినందుకు చాలా టీం ఉంది, టీం వర్క్ అనిపిస్తుంది. హాయ్ సుదర్శన్, నువ్వు అనిపించావా హాయ్ భగవాన్ అని సుహాస్ చేత? సినిమాలో చాలాసార్లు చెప్పిన పని చేయకుండా వేరే పని చేయడం వల్ల. శివాని, నువ్వెన్నిసార్లు అనిపించావు హే భగవాన్ అని సుహాస్? నాకే అనిపించింది సార్ ఏ భగవాన్, మీకే అనిపించింది? ఆయన కూడా అనిపించింది నా వల్ల. సో అంటే మీకు ఇప్పుడు ఒక హిట్ స్ట్రీక్ ఉంది, అంటే మనకి ఆ కాంబినేషన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి కదా. ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ మైండ్లో అది వచ్చిందా? మళ్ళీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాం కదా, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది ఒక సీరియస్ కంటెంట్తో వెళ్ళింది. మనం ఇప్పుడు అన్లిమిటెడ్ ఫండ్స్ గ్యారంటీ అంటున్నాం కదా, లాఫ్స్ గ్యారంటీ అని. అసలు ఏమొచ్చింది ఫస్ట్ సుహాస్ అని తెలియగానే, మీకు శివాని అని తెలియగానే ఎలా ఏమనిపించింది? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇందులో ముఖ్యంగా అంటే నరేష్ సార్, వెన్నెల కిషోర్ అన్న అందరూ సూపర్ క్యారెక్టర్స్ అన్న, అందరూ నవ్విస్తారు. ముఖ్యంగా మా ముగ్గురు వరకు ఎక్కువ కాంబినేషన్ సీన్లు మేమిద్దరం ఎక్కువ ఉంటాం కంటే మేము ముగ్గురం ఎక్కువ ఉంటాం అన్న. సో ఎక్కువ చెప్పిన వెంటనే నాకు కంఫర్ట్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ నాకు బయట. హ్యాపీగా ఈ అమ్మాయి గురించి చెప్పు. సూపర్ యాక్టర్ అన్న తను. కాంబినేషన్ రిపీట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఆలోచించి అలాగే అంబాజీపేట అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచించాను, కామెడీ టైమింగ్ చేసే సూపర్ చేస్తుంది తిను. అవును, అది తెలుసు కాబట్టి ఇమీడియట్గా ఎస్ అనుకున్నాం. ఎప్పుడు కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు కదా మీకు? అవ్వలేదన్న ఫస్ట్ టైం, అందుకే అడుగుతున్నాను. అవ్వలేదు. అదే అన్న, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరివి. ఓకే, సో అంటే కాంబినేషన్ రిపీట్ అవ్వటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? అది ఏమోనన్నా మరి నాకు ఆ జియోగ్రఫీ తెలియదు. శివాని నువ్వే చెప్పాలి. నాకేమనిపించిందంటే, ఇప్పుడు సుదర్శన్ గారు కూడా నాకు ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇలాగే పరిచయం, కానీ చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా జెల్ అయిపోయాను. ఆ కంఫర్ట్ స్పేస్, ఇద్దరితో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ద్వారా ఆర్ సంథింగ్, ఒక సీన్ చేస్తున్నప్పుడు సీన్ ఇంప్రొవైజ్ చేయాలన్నా మనిషి మాట్లాడతాడు అసలు లొకేషన్స్లో, అంటే డైరెక్ట్ రైటర్ మాకు మేము ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం, నాన్ స్టాప్గా ఒక 5 minutes మాట్లాడితే చూద్దామని. అసలు అది అలా లేదు, మాట్లాడతాడు. అంటే కాంబినేషన్ రిపీట్ అవ్వడం వల్ల వచ్చిన కంఫర్ట్స్ ఏంటి శివాని? అదే నాకు తెలిసి ఆ ఈజ్, అదే ఆ మనిషి అది చెప్తాడేమో అనుకున్నా. అయ్యో అదే చెప్పానన్నా, నేను చెప్పాను అనుకున్నానేమో. అయితే చెప్పాను అనుకున్నావు, ఏమన్నా అన్నావు? అదే అన్న, ఇప్పుడు ఇద్దరు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. ప్రింట్ బయటికి రావట్లా, స్కానర్ తిరుగుతుంది కానీ అందుకని ఇద్దరు పక్కన పెట్టుకున్నాను. అంటే ఆ కంఫర్ట్ అండ్ ఈజ్. ఇప్పుడు సీన్ ఇంప్రొవైజ్ చేయాలన్నా ఆల్రెడీ ఆయనకు తెలుసు, ఓకే ఈ అమ్మాయికి ఇది స్ట్రెంగ్త్, సుదర్శన్కి ఇది స్ట్రెంగ్త్, మా ముగ్గురికి ఐడియా ఉంది వాట్ వీ కెన్ పికప్ ఫాస్ట్ అని. సో ఆ జోన్లో ఉన్నాము, ఆ మీటర్లో ఉన్నాం కాబట్టి నేనేది బెటర్ చేయవచ్చు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు సో ఇన్పుట్స్ ద్వారా, అండ్ మేము తీసుకుంటాం కూడా. సడన్గా కొత్త వాళ్ళైతే ఇట్ విల్ టేక్ టైం కదా. సో ఆ బాండింగ్ ఉన్నందుకు ఇంకా ఈజీ అయిపోయింది, క్విక్గా అయింది. ఎగ్జాక్ట్లీ ఆన్ స్పాట్ క్విక్గా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మాకు ఒక లాంగ్ బ్యాక్ శ్రీదివ్య గారు ఉండేవాళ్ళు, అంటే ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉండేది. అమ్మాయిని చూడగానే హీరోయిన్లా ఉండేది కాదు, అట్రాక్షన్ ఉండేది. చాలా లాంగ్ టైం తర్వాత శివానీలో కనిపిస్తుంది అది. సో అంటే ఇప్పుడు కోర్ట్ నుంచి శ్రీదేవి కానీ మీరు కానీ వీళ్ళు అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపిస్తున్నారు. ఏంటంటే మనకు అరే ఈ అమ్మాయి ముంబై అమ్మాయి అనుకోలేదు, తెలుగు అమ్మాయి లాగే ఉంది అంటే మీరు నిజమైన తెలుగు అమ్మాయిని చూడటం లేదు. సో ఆ రియాలిటీ అనేది మీకు లిటిల్ హార్ట్స్లో కానీ ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా. సో ఏ స్పేస్లో ఉన్నావు శివాని ఇప్పుడు? అంటే నేను ఆనెస్ట్గా చెప్పాలంటే, నేను గో విత్ ద ఫ్లో టైప్ ఆఫ్ పర్సనాలిటీ. గో విత్ ద ఫ్లో అయితే చాలా సినిమాలు రావాలి వచ్చాయి, కానీ అందులో నేను చాలా పికి. మళ్ళీ అంటే వచ్చిన దాంట్లో చాలా ఎంచుకొని మరీ చేస్తాను. ఏం ఎంచుకుంటావు?
కథ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, ఇప్పుడు సిమిలర్ స్టోరీస్ కొన్ని ఉంటాయి, ఆల్రెడీ విన్నది ఆర్ కొన్ని చేసినవి. అంబాజీపేట తర్వాత సిమిలర్ క్యారెక్టర్స్, రూరల్ క్యారెక్టర్స్ వచ్చాయి. నాకు సిటీ గర్ల్, అర్బన్ క్యారెక్టర్ చేయాలని ఉండింది. సో నేను వెయిట్ చేశాను. అలా వచ్చినా కానీ కరెక్ట్గా ప్లేస్ అవ్వాలి కదండి. క్యారెక్టర్ కానివ్వండి, కథ కానివ్వండి, నాకు నేను పోషిస్తున్న పాత్ర కానివ్వండి, దానికి ఇంపార్టెన్స్ లేకపోతే నేను చేసి వేస్ట్. ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అ హిట్. అంబాజీపేట తర్వాత అంటే చాలామంది కెరియర్లో ఎన్ని సినిమాలు చేసాము అంటే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి, చేస్తూ వెళ్ళాలంటే అది నువ్వు వెరీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లోనే ఈ కాన్షియస్తో ఉండటం అనేది గ్రేట్. అంటే ఏ ప్రెజర్స్ లేకుండా 4 నెలలు ఖాళీగా ఉన్నాం, ఏమైంది, నచ్చిన స్క్రిప్ట్ దొరకకపోతే, ఈ మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అంటే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుంది పిక్ చేసుకోవటం అనేది. ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు ఆ జోన్లో ఉన్నారు. అంటే నాకు ట్రైనింగ్ అలా ఏం ఎవరు ఫీడింగ్ లేదు. బట్ నాకేమనిపించిందంటే మనం ఎన్ని సినిమాలు చేస్తున్నాం దానికన్నా ఎలాంటి సినిమాలతో వస్తున్నాము అనేదే వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ యాక్టర్స్ కదండి. సో ఇప్పుడు నన్ను ఓకే కంప్లీట్గా బిజీ ఉంది, ఫుల్ సినిమాలు చేస్తుంది కన్నా నేను 5 సినిమాలు చేసినా ఇట్ షుడ్ మేక్ సెన్స్ అనిపించింది నాకు బిగినింగ్ నుంచే. లేదా చేయకపోయినా పర్లేదు, లైక్ ఇప్పుడు నేను చేయకపోతే ఐఎమ్ లూజర్ ఆర్ నేను ఇంకేం చేయలేనేమో లైఫ్లో అనే ఇన్సెక్యూరిటీ నాకు ఎప్పుడు లేకుండే. గ్రేట్. ఇప్పుడు గీతాంజలిలో ఆ అమ్మాయి ఒక సినిమా చేసింది, గిరిజ గారు. ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాం. అంటే కొన్ని అలా ఉండిపోతాయి. సో అసలు ఏంటి, మీ నాన్నతో చాలా కష్టాలు పడుతున్నావు. అసలు జనక అయితే గనకాలే ఒక కష్టం, ఈ నాన్నతో కష్టం. మీకు నీ ఆన్ స్క్రీన్ నీ స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్లో ఉన్న వైబ్స్ అన్నీ తీసుకొస్తావు. షూటింగ్ లొకేషన్లో మాత్రం ఇలా ఉంటావా, అసలు మాతోనే ఇలా ఉంటావు, మాకు మాత్రం ఈ బంపర్ ఆఫరా? చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, కామెడీ చేస్తూనే ఉంటాం. ఎవరితో ఎక్కువ ఎవరి కంపెనీని ఎక్కువ ఇష్టపడతావు? వీళ్ళిద్దరూ అన్న, ఇద్దరు అంటే ఆన్ స్క్రీన్ ముగ్గురం కలిసే ఉంటాం అన్న. సెట్ మొత్తం సెట్లో ఎప్పుడు ఓకే కలిసే. శివాని చూస్తుంటే అర్థమవుతుంది, చాలా వైబ్రెంట్ క్రియేట్ చేస్తుంది ఎక్కడున్నా సరే. సుదర్శన్ చాలా షార్ప్ అని చెప్పారు. షార్ప్ అనేది పాజిటివ్ వర్డ్. అంటే ఆయన చెప్పే విధానం వేరే అండి, జోక్ అండి. అంటే జోక్ వేసి 2 నిమిషాలు అవుతుంది అర్థం చేసుకుంటుంది అని అంతే. నాకు కొంచెం టైం పడుతుంది అది జోక్ అని తెలియడానికి. సో ఎప్పుడు 10 minutes లేట్ ఈ అమ్మాయి అని. ఓకే, అంటే జోక్ అని ముందే చెప్పి వేయాలేమో. అమ్మాయి ఖచ్చితంగా లెటరే రాయాలి కానీ చాలా షార్ప్. లెటర్ తీసేద్దాం. ఓకే, నువ్వు ఎవరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తావు? నరేష్ గారితో నీకు ఒక బాండింగ్ ఉంది కదా, నారి నడుమురాలో బాగా వర్కౌట్ అయింది మీ కాంబినేషన్ సీన్స్. శర్వానంద్ గారి కాంబినేషన్ ఎంత వర్కౌట్ అయిందో మీ కాంబినేషన్ సీన్స్ కూడా అట్లాగే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో పరిస్థితి ఏంటి? ఈ సినిమాలో ఫస్ట్ సుహాస్ కాంబినేషన్ నాకు ఫుల్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ఇద్దరి మధ్య వచ్చేటి అదిరిపోతాయి. ఆ తర్వాత నేను, సుహాసు, శివాని, మా ముగ్గురు కాంబినేషన్లో ఉన్న సీన్లన్నీ ఇంకా మీకు అన్నీ హిలేరియస్గా ఉంటాయి. తను ఇన్నోసెన్స్గా ఉంటుంది, మనోడు ప్రాబ్లమ్స్లో ఉంటాడు, నేను గెలుగుతుంటాను. ఏదో మొత్తానికి ఒక రకంగా ఫుల్ ఫన్ వచ్చింది. సినిమా చూసుకున్నాము, ఫుల్ ఫన్ వచ్చింది. ఒక రకంగా నరేష్ గారు కూడా ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంటుంది. నరేష్ గారు ఈజ్ అ స్ట్రెంత్ అయిపోయింది కొన్ని క్యారెక్టర్స్ కానీ, కొన్ని స్క్రిప్ట్లు కానీ. ఇప్పుడు నరేష్ గారు కాకపోతే ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారా అన్న ఆలోచన కూడా వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ చూసింది మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్నంత కెరియర్లో ఆయన ఒక పీక్స్లో ఉన్నాడు కదా. కానీ ఆయన అంతే కంఫర్ట్ ఇస్తారు. సెట్లో కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, ఆ పక్కన ఉన్న యాక్టర్లు కావచ్చు, అందరికి అంతే కంఫర్ట్ ఇస్తారు. అంటే లైట్ హార్టెడ్గా ఉంటాడు ఆయన మీద. ఇప్పుడు మీతో మాతో బాగా మాట్లాడతాడు, మేము చూస్తున్నాం బాగా. అసలు అంత ఎనర్జీ ఎలా సార్ అంటే పాజిటివ్ ఉంటానమ్మా, నెగిటివ్ అనేది పెట్టుకోను. ఎవరి మీద అట్లా ఆయన ఇంటి దగ్గర నుంచి భోజనం గ్యారెంటీగా టేస్ట్ చేస్తుంటారు కదా అందరూ, ఎవ్రీడే. ఏంటి మళ్ళీ ప్యాకప్ అయ్యే ముందు చెప్తారు అనమాట, రేపు ఏంటి అప్పటి నుంచి నువ్వు కొడతా ఉంటారు. ఆయన అలాంటి కాంబినేషన్ చెప్తారు. అంటే మేము ఒకసారి చూసాము లొకేషన్లో, అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కో ఆర్టిస్టులందరినీ పిలిచి ఆయనే అది వేసుకో ఇది వేసుకొని పెడుతున్నారు. నాకు ఒక గుడ్ గెస్టర్గా అనిపించింది అసలు. అంటే ప్రొడక్షన్ ఫుడ్ లేకపోతే ఏదో ఆర్డర్ చేసుకుని తినటం వేరు, కానీ ఒక బాండింగ్ స్టార్ట్ అయ్యిద్ది అనిపిస్తుంది.
ఏం ఎంజాయ్ చేస్తావు సుహాస్? చాలా ఎంజాయ్ చేశాను సార్. నీకు నాన్ వెజ్ బాగా ఇష్టం కదా? వెజ్ కూడా ఇష్టం అన్న, అలా ఏం లేదు, బాగుంటే ఏదన్నా తింటాను. ఏం ఎంజాయ్ చేస్తావు? ఎక్కడ అసలు ఒక్క మాట కరెక్ట్గా నా ఆహా. కానీ పోనీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేసి ఒక పని ఫ్రీ అయిపోకూడదు. నేను మాట్లాడుతున్నాను కదా. సరే నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు, నిజంగా మాట్లాడిన రోజు చెప్తాను. కానీ అంటే మునుపటితో పోల్చుకుంటే చాలా బెటర్. అంటే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఈ మధ్య కోపం బాగా తగ్గిందంటే క్రితంతో పోల్చుకుంటే బాగా తగ్గింది సార్. అలాగా కంపారిటివ్లీ బాగా మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ అన్న. ఇంకేంటి ఫ్యామిలీ ఎలా ఉంది? ఇద్దరు కొడుకులు. ఫెంటాస్టిక్ అన్న. అదే మిస్ అవుతున్నాను ఎక్కువ. అక్కడ తమిళనాడులోనే ఉన్న ఈ సినిమా అయ్యేదాకా. రీసెంట్గా రెండోడు పుట్టినప్పుడు అసలు టైం లేదు. అయ్యో, కరెక్ట్గా డెలివరీకి వచ్చాను, మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత 1 డే ఉండి మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ మొన్న వచ్చాను. యాక్చువల్గా కొన్నేళ్ళు పోయిన తర్వాత నీ స్టోరీ ఒక బయోపిక్ తీయచ్చు తెలుసా, అంత స్టఫ్ ఉంది. ఎందుకంటే నాకు ఒక జర్నలిస్ట్గా నేను చూస్తున్న నాకే అనిపిస్తుంది. మాకు చాయ్ బిస్కెట్లు కళాకారుడు అని, కళాకారుడు షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది చేసినప్పటి నుంచి తెలుసు కదా. ఒక ఆకలి ఉంటుంది. అంటే కాలా సినిమాకి రజనీకాంత్ గారి లాగా డ్రెస్ వేసుకొని మనం పార్క్ అయిట్లో కలిసాము. సో ఒక ఆకలి దొరకలేదని చెప్పి బాధపడిపోయి, నీకు విజయ్ సేతుపతి గారు అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈయన మాట్లాడటం ఇంటర్వ్యూ చేస్తున్నాడు అదే కదా. అంటే ఇప్పుడు మనకి సీతమ్మకిట్ల సిరిమల చెట్లు వెంకటేష్ గారు వచ్చేవాళ్ళని పలకరించడానికి నుంచినప్పుడు ఈడేంటి సూట్ ఆన్ జాబ్ చేస్తాడు, ఈ సూట్ కని పని చేస్తున్నాడు ఏంటన్నట్టు. నాకు ఫస్ట్ ఫీలింగ్ అదే కలిగింది. నువ్వు ఎలా మంచి వైరల్ వెళ్ళింది అన్న. వైరల్ అయింది. సో సుదర్శన్ ఎప్పుడైనా అనిపించిందా అంటే నీ కెరియర్ బాగుంది, బిజీగా ఉన్నావు, కెరియర్లో అంటే నీ క్యారెక్టర్కి నువ్వు ఎప్పుడు ఒక మెట్టు పైన పెడుతున్నావు కానీ నీకు ఇచ్చిన క్యారెక్టర్ని డౌన్ చేయట్లేదు, దట్ ఈస్ అ గుడ్ పార్ట్. ఏమైనా చేంజ్ అవుదాం, ఈ సీట్ నుంచి ఆ సీట్కి మారుదాం నేను అనిపించింది. సీట్ వరకు ఓకే అన్న, ఏం లేదన్న, దీంట్లోనే ఇంకా మంచి క్యారెక్టర్ రావాలని చూస్తున్నా. మంచి క్యారెక్టర్లే చేస్తున్నావు, నువ్వు గుర్తించట్లేదు అంత. మంచి క్యారెక్టర్ చేస్తున్నా అన్న, ఇంకా మంచి ఉంటుంది కదా, అలాగే ఇంపార్టెన్స్ ఉండి. ఇప్పుడు నాకు హే భగవాన్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న, చాలా మంచి క్యారెక్టరు. అలాగే నడుమరలు కూడా మంచి ఇంపార్టెంట్, 100% అన్న. అలాగా ఇలాగ మంచి ఇప్పుడు నాకు ఎప్పుడైనా అనిపించింది అసలు ఏదన్నా లీడ్ రోల్ చేద్దాం? లేదన్న, హానెస్ట్గా లేదు. ఏది ఈ మెయిన్ సినిమాలు చేయాలని లేదు, ఓటీటీలో అప్పుడప్పుడు వచ్చేటి అన్న. నాకు ఇప్పుడు మలయాళం సినిమాలు చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక సినిమా అవుద్ది కదా, నలుగురు కలిసి ఇప్పుడు అదేంటది లోయలో పడిపోయేది మంజుమల్ బాయ్స్, అలాగా నాకు సత్య అదేమనుకోరు కదా, మంజుమల్ బాయ్స్, సత్య వీళ్ళంతా కూడా అన్నారు. మలయాళం వాళ్ళు అనుకుంటారు, తెలుగు వాళ్ళు 5-6 మంది కామెడియన్స్ కలిసి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం. ఓటీ ఇప్పుడు మళ్ళీ తగ్గిందో లేదో తెలియదు కానీ మన కోవిడ్ అయిపోయిన టైంలో ఓటీటీ సినిమాలు వచ్చేటి కదా, బొడ్డ కాన్సెప్ట్. సత్య కూడా చేశాడు వివాహ భోజనం అని, దాంట్లో నేను ఫ్రెండ్. అవును సత్య. అలాగా ఓటీటీ కాన్సెప్ట్లో ఏదైనా బొడ్డయి నలుగురు కలిసి చేయడం, అలా ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి, అంతే ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి. మీకు అంటే హే భగవాన్కి వచ్చేసరికల్లా ఒక ఫ్యామిలీ బిజినెస్ని టేకప్ చేయడం అంత కష్టం? అవునన్నా, సినిమా చూస్తే పాపం జాలేస్తుంది నా మీద మీకు. అవునా? జనరల్గా ఏంటి మరి బయట జాలి పడుతున్నావు స్కిన్ డబ్బు, మళ్ళీ జాలి అంటే మళ్ళీ కరెక్ట్ అనుకుంటు కాదు పాపం ఏంటి ఇలా ఇరుక్కుపోయాడు అనిపిస్తుంది అన్న. ఓకే, ఏంటి ఇరుక్కుపోయాడు అనిపిస్తుంది, అనిపించినప్పుడు కూడా నవ్వుతారు. ఓకే, మనకి ఏదో ఒక యూనిక్ పాయింట్ లేకపోతే ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ పట్టుకోవటం అనేది మీ స్క్రిప్ట్లో దొరుకుతుంటాయి. ఏంటి ఇందులో ఏమున్నాయి హే భగవాన్? బిజినెస్ చాలా యూనిక్ బిజినెస్ అన్న. ఓకే, ఆ బిజినెస్ కొడుకు చేత చేయించుకోవాలని అనుకోవటమే దారుణంలా అనిపిస్తుంది. నేను చెయ్యాలని ఉంటుంది అన్న నాకు. ఓకే, నేను టేకప్ చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాను. బిజినెస్ ఒక పాయింట్ అయితే ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. అది కాకుండా నాకు నరేష్ గారికి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది అన్న. క్లైమాక్స్కి అక్కడ లేచి వెళ్తారు, అది అదిరిపోద్ది ఆ ఎమోషన్. మామూలుగా నవ్వుతూనే ఉంటారు, అక్కడ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి లాస్ట్లో. మీకు అంటే లవ్ స్టోరీ ఎలాంటి లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
మంచి లవ్ స్టోరీ అన్న కొంచెం కన్ఫ్యూజన్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఇద్దరికి. ఓకే. కన్ఫ్యూజన్ డ్రామా, ఇద్దరు ఇన్నోసెన్సే, ఇతను ఇన్నోసెంట్, ఇందులో అందరూ ఇన్నోసెంట్ అవును యాక్చువల్లీ కదా, అజయ్ ఘోష్ గారు తప్ప. అజయ్ ఘోష్ గారే ఆయన innocent. అది అవునన్నా, ఎవరినెవరిని ఇరికిద్దామని అనుకుని కూడా ఉండదు, మళ్ళీ ఇరుక్కుపోతారు. అజయ్ ఘోష్ గారు ఒక అంటే అజయ్ ఘోష్ గారు మనకి కోట గారు లాగా అంటే ఇన్స్టెంట్గా దాన్ని సీరియస్ చేయగలరు, వెంటనే కామెడీ చేయగలరు. అవును కొంతమంది ఆర్టిస్టులకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు మనకు అజయ్ ఘోష్ గారిలో కనిపిస్తుంది. అవును అది ఆ సిచ్యువేషన్ కామెడీ చేయగలరు, సీరియస్ చేయాలనుకున్నా విత్ ఇన్ సెకండ్స్ మార్చగలరు. అవునండి. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అజయ్ ఘోష్ గారితో ఫస్ట్ టైం నేను వర్క్ చేయటం, మంచి ఎక్స్పీరియన్స్ అన్న. విచారణ చూసా చూసాను, అసలు అదిరిపోద్ది క్యారెక్టర్, భయం. అవునవును. అదే విచారణ చేసిన తర్వాతే అక్కడ వాళ్ళ బ్యాచే కదా సినిమా చేసేస్తాం మందడి, అక్కడ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అని ఈయనకి విచారణ ఎక్స్పీరియన్స్ చెప్పడం, అడగటం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? తమిళ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అన్న, సూపర్ రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. వెయిటింగ్ అన్న, నాకు ఒక డ్రీమ్లో ఉన్నట్టు ఉంది. ఒక క్యారెక్టర్ని రూటెడ్గా తీసుకెళ్ళాలంటే వాళ్ళ మెథడ్స్ వేరే ఉంటాయి. మన మేకింగ్లో మనం కొంతవరకు వెళ్తాము, వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారు. అవి గమనించావా? ఉంటాయన్న, బట్ మన దగ్గర కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే మనం సెలబ్రేషన్, మనకి సినిమా అంటే సెలబ్రేషన్. అంటే నేను ఫస్ట్ టైం మరి అంత ఎక్కువ బడ్జెట్లో యాక్ట్ చేయటం, ఓకే, చాలా ఎక్కువ బడ్జెట్తో చేస్తున్నారు సినిమా, 60 to 70 crores బడ్జెట్లో. ఎలా ఉంది సెట్ వైబ్ అంతా, నీ ఎక్స్పీరియన్స్? 14 మంది ఉంటారు రోజు, ఏం అర్థం కాదు ఏంటి సెటప్. మనం ఇది అంటే అన్ని రోజులు జనరల్గా చేయం కదన్న షూట్, అది వెళ్తుంది. ఇంకా పెద్ద సెటప్ అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని, డెబ్యూ సినిమానే అది, డైలాగులు తమిళ్లో చెప్పాలి, అదొక ఎక్స్పీరియన్స్. తమిళ్ ఇప్పుడిప్పుడు లైట్గా వస్తుందన్న, అర్థమవుతుంది కంప్లీట్గా. డైలాగ్స్ నేర్చుకుని నేను తెలుగులో రాసుకుని అది చెప్పి ప్రాంప్ట్ లేకుండా చెప్పాలి అని చెప్పి అదొక కిక్. సెట్లో ఏదైనా డిఫరెన్స్లు గమనించావా తెలుగుకి తమిళ్కి? నీకేమన్నా? ఏం లేదన్న, అందరూ ఒకేలా కష్టపడతారన్న. అదే అన్నారు కదా, ఫస్ట్ టైం కొంచెం పెద్ద బడ్జెట్లో చేస్తున్నాను. ఓకే, ఒకటే కొంచెం కొత్తగా ఉంది. సో హే భగవాన్కి అయితే మీ క్యాప్స్ని అన్లిమిటెడ్ లాఫ్స్ గ్యారెంటీడ్ అన్నావు కదా, మీ దాన్ని ఎలా, ఆ ప్రామిస్ని ఎలా? డౌట్ లేదన్న, అసలు డౌట్ లేదు, వెరీ కాన్ఫిడెంట్, అందరం ఖచ్చితంగా నవ్వుతారు, అసలు అందులో 1% డౌట్ కూడా లేదన్న. మామూలుగా ఉండదు అనమాట, ఇంకా నవ్వుతానే ఉంటారు. ఇప్పుడు శివాని క్యారెక్టరు అంటే కథని ముందుకు తీసుకెళ్ళడానికి లేకపోతే ఎలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకోవచ్చా? చాలా ఇంపార్టెంట్ రోల్ అన్న. మళ్ళీ ఇప్పుడు తను కాకుండా ఇంక నేను ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఓ నైస్. శివాని కాకుండా కాల్ చేశారు, నాకు ఒక స్టోరీ ఉంది విను అని. సో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంటే చాలా తక్కువ మంది అలా చేస్తారు సార్. అంటే ఇప్పుడు సజెస్ట్ చేసే అవసరం లేదు, బట్ ఒకరికి ఒక మంచి కథ చేస్తే బాగుంటుంది అనే థాట్ ఈజ్ వెరీ నైస్. అందుకే నేను ఆ బాండ్ ఉంటే సార్ ఎప్పుడైనా ఇట్ ఈజ్ అప్ అవుతుంది కదా. ఇలా కూడా అంటే ఒక క్యారెక్టర్ వినగానే దీనికి శివాని బాగుంటుంది అనే థాట్ రావటం అంటే అది ప్యూర్లీ మీ మెరిట్స్. ఎందుకంటే తను చాలా మంది కో ఆర్టిస్టులు ఉన్నారు కదా, మీరే ఎందుకు గుర్తొచ్చారు అంటే దట్ ఈస్ ఓన్లీ మెరిట్ బేసెసే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇప్పుడు మళ్ళీ అదేనా అదే నువ్వు చేసిన హీరోయిన్ల కల్లా అందరూ మంచిగా అన్న. గోపి అన్న కూడా శివాని అయితే ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా ఓకే అన్న. తను అంటే నాకు బయట కూడా మంచి కామెడీ చేస్తూ ఉంటుంది, సో మంచి కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా లిటిల్ హార్ట్స్ మిమ్మల్ని బాగా ఓపెన్ చేసింది. నాకు అమ్మాజీపేట చూసిన తర్వాత ఓకే అనిపించింది. లిటిల్ హార్ట్స్ మోర్ నీకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అనిపించింది. అలాగే ఉంటాను యాక్చువల్లీ, అందుకే అంటున్నాడు బాగా బయట కామెడీ చేస్తుంది అంటే నేను అలాగే మాట్లాడతాను, అలాగే ఉంటాను. సో ఈ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది అనమాట, నీకు దగ్గరగా ఉండే క్యారెక్టర్ అనిపిస్తుంది. ఓకే, ఇంకో తెలుగు అమ్మాయి శ్రీదేవి అసలు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? కోర్టు అమ్మాయితో పరిచయం ఉందా? లేదు. ఓకే ఓకే, ఎందుకంటే వీళ్ళే ఈ ఏజ్ గ్రూప్లో కాన్స్టెంట్గా ఒక ప్రామిసింగ్ స్టోరీస్ తీసుకుంటున్నారు రిలేటబుల్ ఫ్యాక్టర్లో. హే భగవాన్ అనేది ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్తో పాటు
ఒక ఏదో అండర్గా ఒక ఎమోషన్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలా మంచి కనెక్ట్ అవుతారు. సూపర్. నువ్వు లాఫ్స్ గ్యారంటీడ్ అని సీరియస్గా చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్.